రాజభవనంలో అశాంతితో రగిలిపోతున్న కంసుడు రాక్షసులతో ఇలా అన్నాడు. ఈ బాలుడిలో ఏదో అసాధారణ శక్తి ఉంది. అందుకే కుస్తీ పోటీ పేరుతో అతన్ని మధుర రంగస్థలానికి రప్పించండి. అక్కడే అతని అంతం జరగాలి అనంటాడు. సరే మహారాజా అని మంత్రులు నమస్కరించి బయలుదేరతారు. కంసుణ్ణి అంతం చేయడానికి శ్రీకృష్ణుడు బలరాముడు మధుర రాజ్యానికి చేరుకుంటారు. అప్పటివరకు కృష్ణుడి పేరు వింటేనే వణికిన కంసుడికి ఎదురుగా వస్తున్న ఆ బాలుడిని చూడగానే ఒళ్లంతా చెమటలు పట్టాయి. లోపల భయం ఉన్నా పైకి గంభీరంగా తన బంగారు సింహాసనంపై కూర్చున్నాడు. ఇక సమయం వచ్చింది. రంగస్థలంలో వేలాది మంది ప్రజలు కుస్తీపోటీ చూడటానికి చేరుకున్నారు. అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. మొదటగా కంసుడు తన దగ్గర ఉన్న అత్యంత బలమైన 2 యోధులను రంగంలోకి పంపించాడు. వాళ్ల పేర్లు ముష్టికుడు, చాణూరుడు. వాళ్ల పేరే వింటే ప్రజల వెన్నులో వణుకు పుడుతుంది. ఎప్పుడూ ఓడిపోని మల్లయోధులు, భారీ శరీరాలు, రాక్షసుల్లాంటి రూపం. ఈ 2 చిన్నపిల్లలు వీళ్లను ఏమి చేయగలరు అని ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. మరి ఆ పసిచేతులు ఆ రాక్షస దేహాలను ఎలా మట్టి కరిపించాయి? కంసుడి సింహాసనం కూలిపోయే సమయం ఆసన్నమైందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.